Sai Dhamam, 30 kilometers from Secunderabad. It is in Kisargutta. Sai Dhamam, Sri Sai Datta Pithadipatulu, Sri Swami Ramananda Prabhuji. మీరు ఎన్నాళ్ళని జాయిన్ అయ్యి కేశవ్ గారు? 13 days. The rooms, 30-40 rooms are there. నమస్కారం డాక్టర్ నరేష్ కుమార్ గారు, మీ ఇంట్రొడక్షన్ చెప్పండి సార్. అద్భుతమైనటువంటి క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. 4th టైం వస్తున్నాను నేను. చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. చెప్పండి డాక్టర్ గారు. అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నేను 1977 నుంచి ఒక ఆర్ఎంపీ ప్రాక్టీషనర్గా ఇంగ్లీష్ మెడిసిన్ను ప్రాక్టీస్ చేస్తున్నాను విలేజ్లో. అయితే అది 2000 వరకు నా శరీరంలో ఇమ్యూనిటీ పవరు బాగా తగ్గిపోయి నేను అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడం జరిగింది. సపోజ్ మలబద్ధకము, పైల్స్, అనేక స్కిన్ ఎలర్జీస్, స్కిన్ డిసీజెస్, ఎగ్జిమా లాంటి, ఆ తర్వాత ఇమ్యూనిటీ పవర్ కోల్పోవడం వల్ల మాటిమాటికి వైరస్ ఇన్ఫెక్షన్లకు గురి కావడం, ఆ తర్వాత ఈ మలేరియా లాంటి ఫీవర్లకు రావడం. అయితే ఇవన్నీ వచ్చినప్పుడు ఇతరులకు ఇంగ్లీష్ మెడిసిన్స్ అప్లై చేస్తాం కాబట్టి నేను కూడా వాటిని ఉపయోగించి నా ఆరోగ్యంను ఆ డిసీజ్ నుంచి కొంతకాలం వరకు తగ్గించుకోవడం జరుగుతుండే. అది ఇమ్యూనిటీ పవర్ లేదు కాబట్టి ఈ మందుల వల్ల ఇమ్యూనిటీ పవర్ ఇంకా తగ్గిపోతుంది కాబట్టి అవి మాటికి అక్కరవుతుండే. అయితే వాటి కొరకు మళ్ళీ ఇంగ్లీష్ మందులనే మీదనే ఆధారపడి ఇట్లా ఆరోగ్యము బాగా కోల్పోవడం జరిగింది. దాని తర్వాత ఇక 2000 సుమారు ఎట్ ద ఏజ్ ఆఫ్ 45లో డాక్టర్ మంతెన గారి లిటరేచరు చదవడం జరిగింది అదృష్టవశాత్తు. దాని తర్వాత వండర్ఫుల్ విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఏంటంటే మనము ఈ ఆరోగ్య జీవన విధానం, ఈ శరీరంకి అవసరమైన అవసరాలను సరైన పద్ధతిలో అందిస్తే ఈ శరీరం ఇమ్యూనిటీ పవర్ పెరిగి శరీరంలో ఉన్న జబ్బులన్నింటినీ తగ్గించుకొని ఫ్యూచర్లో ఎటువంటి జబ్బులు లేకుండా ఉండొచ్చు అనేది అర్థమైంది. నెక్స్ట్ డే నుంచే నేను ఈ వాటర్ థెరపీ, ఫుడ్ థెరపీ, యోగా ఇవన్నీ 100% ఫాలో చేశాను. వితిన్ 1 year లోపల బ్రహ్మాండంగా నా ఆరోగ్యం తయారైపోయింది. 1 కిలోమీటర్ నడవలేనోని 4 కిలోమీటర్లు జాగింగ్ చేసే శక్తి నాలో వచ్చింది. అంతదాకా పెరిగిన అధిక బరువు కూడా ఈ 1 yearలో పూర్తిగా తగ్గిపోయింది. ఆ తర్వాత నేను ఈ నేచురోపతిని పబ్లిక్ అందియాలి అనే ఉద్దేశంతో డాక్టర్ మంతెన గారిని అడిగితే వారి ఆశ్రమంలో నేచర్ క్యూర్ హాస్పిటల్లో నిజామాబాద్ దగ్గర అక్బర్ నగర్ అని ఉంటుంది. 2006లో నాకు వచ్చిన ఫస్ట్ డే నుంచే నేను అక్కడ సర్వీస్ చేశాను యాజ్ ఏ ఎమర్జెన్సీ డాక్టర్గా, నేచురోపతి కన్సల్టెంట్గా. అలా 10-12 సంవత్సరాలు నేను దాంట్లో చాలా ఎక్స్పీరియన్స్ సంపాదించాను. ఆ మంతెన గారి ఆశ్రమం కాబట్టి ఈ తెలుగు ప్రజలందరూ అన్ని జిల్లాలకు వెళ్ళి వస్తుంది. ఆ తర్వాత నేను అనేక రకాల జబ్బుల గురించి ఈ నేచురోపతి ద్వారా తగ్గించవచ్చు అనేది నాకు అర్థమైంది. ఆ తర్వాత నేను ఇప్పుడు ప్రత్యేకంగా సపరేట్గా ఏదో నా మూలకబడిన ఆశ్రమంను డెవలప్ చేయాలి, ఇది నా సొంతంగా అప్లై చేయాలి ప్రజలకి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ సాయిధామంకు రావడం జరిగింది 2018లో. అప్పటి నుంచి నేను ఇక్కడ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఈ నేచురోపతిని ద్వారా హెల్దీ లైఫ్ సిస్టమ్ అప్లై చేస్తూ ఎన్నో రకాల వండర్ఫుల్ జబ్బులను తగ్గించడం జరిగింది. క్యాన్సర్ కేసులను కూడా నేను ఒక 3ని తగ్గించాను. ప్రతి ఒక్కటి ఆటో ఇమ్యూనిటీ ఏవైతే మందుల ద్వారా సాల్వ్ కావో ఈ క్రానిక్ జబ్బులన్నింటినీ తగ్గించే పరిస్థితికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా వండర్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు వాళ్ళ జబ్బుల నుంచి విముక్తిని పొందుతున్నారు. ఇది షార్ట్గా నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీరు చేసేటువంటి
ఫాస్టింగ్ దాని గురించి చెప్పండి, ఎందుకంటే ఫాస్టింగ్ ఇన్ని రోజులు ఎవరు చేయరు. మీరు హైయెస్ట్ ఎన్ని రోజులు ఫాస్టింగ్ పెట్టించారు? ఇక్కడ నేను 35 డేస్ ఫాస్టింగ్ పెట్టించాను. 35 డేస్ ఒక పర్సన్. 35 డేస్ అదే హైయెస్ట్ అది. హైయెస్ట్. ఓకే. ఆమె నియర్ అబౌట్ 60 ఇయర్స్ ఉంటుంది. ఆమె ఒక సంవత్సరం నుంచి ఈ బోల్రా పడుకోలేని పరిస్థితి, వెళ్ళకిలా పడుకొని ఉండే పరిస్థితి ఉండే. ఆమెకు ఒక 2 నెలలు ఉండమని చెప్పాను వాళ్ళ కొడుక్కి. అయితే 1 మంత్ ఉన్నారు. ఈ 1 మంత్లో ఈ ఫాస్టింగ్ వల్ల ఆమె వాకర్ పట్టుకొని నడిచే స్థితికి వచ్చింది. అయితే తర్వాత ఇంకా మెరుగైంది ఇంటికి పోయిన తర్వాత, నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేస్తూ పోతే. అంతేకాకుండా ఈ ఫాస్టింగ్ వల్ల 30 డేస్ ఒక వైజాగ్ నుంచి 71 ఇయర్స్ అమ్మ గారు వచ్చారు. ఆమెకి తలలో గడ్డలై అది క్యాన్సర్ డిటెక్ట్ అయింది బయాప్సీ ద్వారా. దాన్ని ఇక్కడికి వచ్చారు. 30 డేస్ ఈ తేనె నిమ్మరసం నీళ్ళ మీదనే ఉంచాను. ఆమెకి ఇంకా సైకాలజీ ప్రాబ్లం ఉండే, దానికి ఎమర్జెన్సీగా మెడిసిన్స్ ఇస్తుంటే. అంతేకాకుండా ఎసిడిటీ ప్రాబ్లం ఉంటుండే, అది అక్కరైనప్పుడల్లా ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఇస్తూ తగ్గిస్తూ ఈ ఫాస్టింగ్లో ఉంచాను. 30 డేస్ వచ్చిన తర్వాత పూర్తిగా హీలింగ్ అయిపోయింది. అక్కడ వైజాగ్ వెళ్ళి ఆమె చెక్ చేయించుకొని రిపోర్ట్స్ పంపించమని చెప్పాను. అక్కడ 2 రోజులు టెస్టులు, రకరకాల టెస్టులు చేసిన తర్వాత నీకు క్యాన్సర్ లేదు అని డిటెక్ట్ రిపోర్ట్స్ ఇచ్చారు. ఇట్లా అనేక రకాల జబ్బులు ఈ విధానం ద్వారా తగ్గుతున్నాయి. దాదాపు అబోవ్ 95% జబ్బులు దీంతో తగ్గుతాయి అనేది రుజువైంది ఎందరో మంది ఈ రోగుల ద్వారా. ఇది షార్ట్. చాలా హ్యాపీ డాక్టర్ గారు. మీరు ఇచ్చేటువంటి లాంగ్ ఫాస్టింగ్లో మీరు అద్భుతంగా రెగ్యులర్గా వాళ్ళ బీపీ ఎలా ఉంది, షుగర్స్ ఏమైనా తగ్గుతున్నాయా, వాళ్ళకి ఓఆర్ఎస్ ఇవ్వటం, కొబ్బరి నీళ్ళు ఇవ్వటం, తర్వాత ఎంకరేజ్ చేయడం, దాంతోపాటు వాళ్ళందరి చేత ప్రాణాయామ, తర్వాత ఈ ధ్యానం చేపించి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. మంతెన గారి ఈ ఉపవాస ధర్మం అనే బుక్ బాగా స్టడీ చేసి ఎందరో మందికి అప్లై చేసి దాంట్లో లోటుపాట్లు అన్నిటినీ సవరింపజేస్తూ ఎంతో వండర్ఫుల్గా ఈ ఫాస్టింగ్ ద్వారా నేను జబ్బులు తగ్గించడం జరుగుతుంది. అందుకే ఏన్షియంట్ కల్చరు ఈ ఫాస్టింగ్ను లంకనం పరమౌషధం అని చెప్పారు. సుప్రీం మెడిసిన్ అంటే ఇంతకు మించి ఇంకొకటి ఉండదు. అది జపాన్ శాస్త్రవేత్త దీని మీద పరిశోధనలు చేసి ఆయన నోబెల్ ప్రైజ్ కూడా పొందిండు 2016లో. కాబట్టి ఫాస్టింగ్ అనేది వండర్ఫుల్ థెరపీ, సుప్రీం మెడిసిన్గా నేను భావిస్తాను. అట్లాగే పేషెంట్లకు కూడా అటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే డాక్టర్ గారు, మీరు అందరి చేత బ్లడ్ టెస్ట్ చేపించి అన్నీ చెక్ చేపిస్తున్నారు. తర్వాత డి విటమిన్ ఎలా ఉంది, B12 ఎలా ఉంది, ఫ్యాటీ లివర్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, డయాబెటిక్ ఉందా చూసి దానికి తగనుగుతంగా డి విటమిన్ సప్లిమెంట్స్, B12 ఇంజెక్షన్లు డే 1 నుండే B12 పొడి చేస్తున్నారు. దానివల్లనే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. చాలాసార్లు ఏమవుతుందంటే కొన్ని చెక్ చేయరు వీళ్ళు, వాళ్ళని నమ్ముకుంటారు. ఇది అద్భుతమైనటువంటి ప్రొసీజర్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. ఐ విష్ గుడ్ లక్. ధన్యవాదాలు.